పీపీ, మిస్టర్ పీపీ. నన్ను పీపీ అని పిలిచిన వీపీ ఎవడరా? నా పేరు పరమేష్, ఓన్లీ పీ, నో ఎక్స్ట్రా పీ. పీ నా వృత్తి పేరు, ఇంటి పేరు కాదు. వృత్తి పేరునే ఇంటి పేరు చేసి సరదాగా పిలుస్తున్నాను లేవయ్యా. సరదాగా ఉంటే నీ ఇంటికి వెళ్ళి సరసాలు ఆడుకున్నాను. నా ఇంటి పేరు మార్చుకో. మరి గొర్రెల సంత ఏంటి? ఇవి సంత గొర్రెలు కాదు, నా సొంత గొర్రెలు. అయితే ఏంటి? వీటికి పాలసీ చేస్తారని. గొర్రెలకు పాలసీ చేసే బకరాగాళ్ళ కనబడుతున్నాను నేను. ఏం ప్రయాణించే వాహనాలకు, ప్రాణం లేని ఇళ్లకు, వస్తువులకు పాలసీ చేస్తుండగా తప్పులేంది. నా గొర్రెలకు పాలసీ చేస్తే ఏంటి తప్పు? రూల్స్ ఒప్పుకో. రూల్స్ రూల్స్ రూల్స్. వీటి మాంసంతో బిర్యానీ చేసుకుంటే నో రూల్స్. వీటి కాళ్ళతో పాయ చేసుకుంటే నో రూల్స్. వీటి పాలు పిండి తాగితే నో రూల్స్. కానీ వీటికి పాలసీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం రూల్స్ గుర్తుకొస్తాయే. నిజమేనండి, మనకి కమిషన్ ఎంత వస్తుందని చూసుకోవాలి గానీ కస్టమర్ ఎవరైతే మనకి ఎందుకండి. అవును, కరెక్టే. ఫోటోలు తీసుకొచ్చావా? ఇదిగో కెమెరా తెచ్చాను, మీరే ఫోటోలు తీయండి. నేను ఫోటోలు తీయాలా? లేకపోతే చోటకే నాయుడు వస్తాడా? ఇదేంటిది పడుకునుంది? దాని పేరు దీపిక పడుకునే. అంటే ఎప్పుడు పడుకునే ఉంటుందా? ఎయిడ్స్ వచ్చినప్పటి నుంచి. దాన్ని తీసుకోండి. దాని పేరు కత్తిన్నా కైపు. దానికేంటి? హార్ట్ ప్రాబ్లమ్. మరి బైపాస్ చేంజ్ అయిపోయావా? బైపాస్ దాటించి మటన్ కొట్టు మస్తాన్ గడికి అమ్మడం తప్ప నేను చేయగలిగేదే ఉంది. అలాగా? సరే. దీనికేంట్రా కడుపు ఉబ్బింది? ఆ మధ్యన లవ్వర్ చెప్పిందని 6 ప్యాక్ ట్రై చేసింది, అది కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయింది. దాన్ని తీసుకోండి. దాని పేరు ఐశ్వర్యరాయ్. దాని పేరులో ఉండే ఐశ్వర్యం జీవితంలో లేదు. ఎందుకంటే పక్క గ్రూప్ లో ఉండే పోతు సల్మాన్ ని లవ్ చేసింది. దాన్ని బోనాల పండుగ బలిచ్చారు. లవ్వర్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా తాగి తాగి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫార్మ్ అయిపోయి. ఇదేంట్రా నన్ను ఉరిమిరిమి చూస్తుంది? అది సేమగొర్రె. దాని పేరు అమరసింహ. ఆ మధ్యన మటన్ కొట్టు షరీఫ్ గడ్ దీన్ని వేసిపోతే ఇదే నేసింది. ఇది ఫ్యాక్షనిస్ట్ గా ఇప్పుడు మారింది. ఆ మధ్యన ఫ్యాక్షన్ సినిమా పోస్టర్లు ఎక్కువగా తిని ఇలా మారిపోయింది. ఇదేంట్రా నన్ను చూసి కనుకొడుతుంది? అది మిమ్మల్ని చూసి కనుకోవట్లేదే, మీ ఆవిడని చూసి. ఆ మధ్యన డర్టీ పిక్చర్ సినిమా చూసింది, అప్పటి నుంచి అన్ని డర్టీ హ్యాబిట్స్ వచ్చాయి. సరే గాని నువ్వు నిశ్చింతగా ఉండు, ఫామ్స్ చేస్తాను, నువ్వు సైన్ చేస్తా. అలాగే అలాగే. అమ్మా, అమ్ముకుంటే బతికున్నప్పుడే డబ్బులు వస్తాయి, పాలసీని నమ్ముకుంటే చచ్చిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి. కరెక్ట్ గా చెప్పావన్నా. సరే గాని ఈ మేకలకి గొర్రెలకి డట్టి సినిమాలు చూపించకన్నా. నేనెందుకు చూపిస్తానా? ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. అలాగే, ఇది పట్టుకోమ్మా. ఇంగ్లీష్ కూడా చదువుకున్నావు కదా, పెట్టు. ఓకే ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు. అలాగే అలాగే, వస్తానమ్మా. డట్టి సినిమాలు చూపించుకో. చెల్లకు 10 లక్షలు కట్టం ఇస్తాను ఒప్పుకున్నాం. మనం డే అండ్ నైట్ కష్టపడాలి. అరే 1+1 ఆఫర్ ఎలా ఉంటుందిరా? అప్పుడు మనకే బొక్కరా. ఇప్పుడు మీకు బొక్కేరా? రేయ్, మీరు దిగుతారా మమ్మల్ని రమ్మంటారా? పైన కొడితే బాక్సింగ్, కింద కొడితే బాల్ బాక్సింగ్. గాడ్సా? ఇదేంటి కత్తులు తీస్తారనుకుంటే వీళ్ళంతా గాడ్స్ తీసారేంటి? ఎంతో దరిద్ర పేదవాళ్ళని తీసుకొచ్చి ముందు కాటు పెట్టుకుంటే వెనక పొడిచావేంట్రా? పొడిచేవాడు ఎక్కడైనా పొడుస్తాడు. ఏంట్రా అక్కడ భోజనం బాగానే తిన్నారు, ఇక్కడ బాగానే తింటున్నారు. ఎక్కడో తప్పు జరిగింది. ఎక్కడో కాదు, నేను నిన్ను పెట్టుకోవడం తప్పు జరిగింది.
వదలంటే వదిలితే కొడతావు. వదలపోయి కొడతారా? వదిలే. అబ్బో నాకు గ్యాస్ ప్రాబ్లం రా. నీ అబ్బా. ఫైట్లు తీసుకొచ్చి పారిపోయాడు. అయినా మనం కొట్టినా పడిపోతున్నారంటే వీళ్ళని పురమాయించింది ఎవర్రా? ఫైట్లు చేయడం ఇంత అని నాకు ఇప్పుడే తెలిసింది. తొకిడి మే పకడి రా. నేను మర్మకాలు నేర్చుకున్నా బాగుండు పోను. ఇంకేం మర్మకళ పక్కండి చంద్రకాలను కోకడానికి టైం అంతా సరిపోతుంది. ఫైట్ అయిపోయింది పదండి. అయిపోలేదురా, ఇప్పుడు స్టార్ట్ అయింది. వదిలేండి నన్ను. అప్పుడే నీకు వయసు అయిపోయిందా? నా వయసు నువ్వు లేని నా లైఫ్ ఏస్ట్ కైపు, నా కత్తి నా కైపు. ఆ? పడుకుంటే ఎంత అందంగా అయ్యో, ఉందో. ఏమైంది? అప్పుడే శాశ్వతంగా పడుకున్నావు నా దీపిగా పడుకునే. ఏం జరిగిందిరా? ఘోరం జరిగింది. ఏ లేచిపోయిన మీ ఆవిడ తిరిగి వచ్చేసిందా? కాదు, రాత్రి పడ్డ పిడుగు దెబ్బకి 4 పోయాయి. ఎలా జరిగింది? ప్రకృతి కన్నారి చేసింది. ఓ ఎడం కన్నా కుడికన్నా? కౌంటర్ లాపి క్యాష్ ఇస్తే వాటికి డౌన్ సంస్కారాలు చేసుకుంటాను. నిన్న బాగానే ఉన్నాయి కదరా? నిన్న డేట్ ఎంత? 18, ఇవాళ 19. రోజు మారితే డేట్ మారదా? డేట్ మారితే ఫేట్ మారదేటి. ఇదిగా పాలసీ కట్టిన మరుసటి రోజే పాలసీ డబ్బులు అడిగితే ఎవరా? రూల్స్ ఒప్పుకో. ఇక డబ్బులు ఇవ్వకపోతే నేను మా సంఘం వాళ్ళు అసలు ఒప్పుకో. మా సంఘం వాళ్ళు వచ్చారనుకో, ఆ, ఇక్కడ ధర్నా చేసి నీ ఫోటోకి దండే వేస్తారు. జాగ్రత్త. శ్రీశైలం అన్న, అంజనన్న, సీనన్న. ఒరేయ్, ఒరేయ్, ఆపరా బాబు, వాళ్ళు వస్తే నన్ను చంపేస్తారు. ఇప్పుడు డబ్బులు లేవు కానీ తర్వాత రా ఇస్తాను. నిన్నే కదండి నాకు దాయమని 10,000 ఇచ్చారు. ఆహాహాహా, పతివ్రత అంటే నువ్వేనా బాబు? వెళ్ళు, ఊర్లో పెట్టుకు పట్టరా. అలాగేనండి. నా తల్లి. అవునండి, మనలో మనమాట. ఇప్పుడు వీటి మీద కమిషన్ ఎంత వస్తుంది? బొంగు ఆ? బొంగు వస్తుందరా? అదొక పెళ్ళం, నువ్వు క్లయింట్ ఏదవా, చచ్చిన గొర్రెలు ఏదవా అని. తెచ్చానండి. పువ్వులు లేవని ఆకుల్లో పెట్టి తెచ్చానండి. ఆహా. గొర్రెలే కదా, సింబాలిక్ గా ఉంటుందని. ఆ. బావు బేకారు, చెల్లి సహకారు. ఆకులు బావుకి ఇచ్చేయమ్మా. అమెరికన్ షారూక్ ఖాన్. ఒక్కొక్క గొర్రెకి 1500 క్యాష్ డౌన్ క్యారియన్. పదండి, నేను వస్తున్నాను. పదండి. ఇవాళ బాగానే వర్కౌట్ అయింది. అమ్మ నా గొర్రె, నువ్వేదో వెర్రి గొర్రె అనుకుంటే నన్నే బకరాన్ చేస్తావా? చెప్తాను. ఆకులేం చేయమంటారండి? తమలపాకులు పచ్చడి చేద్దు గాని పద. చాలస్తం ఎక్కువైపోయింది. అక్కలో మీరే చీరలు కట్టుకుంటే మరి కట్టుకుంటే బాబలు సయ్యి మరి బాబలు సయ్యి. అక్కలు చీరలు కోనాల ఓయ్ ఓయ్ బాబలు డబ్బులు తీయాల. ఏయ్, ఏకేరావు పీకేరావు ఏంది? ఆపండి. ఆపాంగా, నువ్వు ఆగవే. ఆగడా ఏంటా ఏకేరావు పీకేరావు? బిజినెస్ ఎలా ఉంది? మాకేంటండి 3 చీరలు 6 లంగాల్లో సూపర్ గా ఉంది. రేయ్, చూసి చూడనట్టు వెళ్ళిపోతారేంట్రా? తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడినప్పుడు విష్ చేసి విషయాలు అడగాలి, తెలుసా? నీలాంటి నసగాలు తగిలినప్పుడు హాయ్ చెప్పి బాయ్ చెప్పాలి. ఆ విషయం మీకు తెలుసా? ఏంటి మాట్లాడట్లేదు? హట్ అయ్యారా? హట్ అయితే ఆర్డర్లు, ఫీల్ అయితే పాలసీలు రావని తెలుసబ్బా. కొంపదీసి మమ్మల్ని పాలసీలు ఏమంటావేంటి? పిలిచిందే అందుకమ్మా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్. ఆల్సో మీ బాబు చెరువు పాలసీ తీసుకోండి, పోతే కట్టుకున్నది బాగుపడుద్ది. పోకపోతే కట్టినోడు బాధపడతాడు. చేస్తే లక్షణంగా ఉంటుంది, చస్తే లక్షల్లో వస్తుంది. మీ మీద చేయించుకోవడం ఇష్టం లేకపోతే మీ సరుకు మీద చేయండి, కాలిపోతే క్లెయిమ్ చేసి ఇప్పిస్తా. చూడండి, కాలిపోయాక చచ్చిపోయాక వచ్చే డబ్బులు మాకొద్దు. మేమేం చేసినా జెన్యున్ గా చేస్తాం. పోనీ రే మార్కెట్ పోనీ. పొద్దున్న ఈడు తగిలేడు. ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో. జెన్యూన్ అంట, జెన్యూన్. మీరు జెన్యూన్ కాదురా, జిడ్డుగాళ్ళు. జెన్యూన్ అయినా జెంట్మెన్ అయినా నేనే. ఏయ్, పాలసీ పరమేష్, ప్రాబ్లం ఏంటి? రావయా కూర్చో. ఏంటి కొనుక్కుంటున్నావు? కొనుక్కోవట్లేదయా,